ఆడబిడ్డలకు 2500 అన్ని మాయల ఫకీర్ మాటలు. ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. చెప్పితివి శ్రీరంగ నీతులు. సుట్టమొస్తే మంచి చెడ్డ ఉంటదంటివి. పండగ పబ్బాల ఖర్చులకు పైసలిస్తాంటివి. ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 రూపాయలు ఆడబిడ్డల ఖాతాలో వేయాలని మహాలక్ష్మి పథకం ద్వారా నెల 1వ తారీఖునే ఆడబిడ్డలందరి ఖాతాల్లో 2500 వేస్తానంటివి. ఇక ఎందుకేలేదో చెప్పలేకపోతివి. మళ్ళా ఓట్లకు ఏమనొస్తుంటివి? మాట తప్పిన కాంగ్రెస్ ను ఓడగొడదాం, ఆడబిడ్డల ఆత్మ గౌరవం సాటి చెబుదాం. సారే మన సారే కేసీఆరే రావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లో కారు గుర్తుకే ఓటేద్దాం, బీఆర్ఎస్ ను గెలిపిద్దాం, తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెడదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ.